అమెరికాలో హత్యకు గురైన నిఖిత ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటనపై రియాక్ట్ అయ్యాడు నిఖిత తండ్రి. అర్జున్ శర్మను వదలొద్దంటున్నారు ఆయన. తన కూతురిని చివరిగా న్యూ ఇయర్ విషెస్ చెప్పాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. తన కూతురుతో చివరిగా న్యూ ఇయర్ విషెస్ చెప్పానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. 3 ఏళ్ల క్రితం తన కూతురు ఇండియాకు వచ్చిందన్నారు ఆయన. మేరీల్యాండ్లో డిసెంబర్ 31న నిఖిత మిస్ అయిందంటూ చెప్పుకొచ్చారు. జనవరి 3న అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో వికటించిగా గుర్తించడం జరిగింది నిఖితను. నిఖిత శరీరంపై కత్తిపోట్లుగా గుర్తించడం జరిగింది. జనవరి 2న నిఖిత మిస్ అయిందంటూ స్వయంగా అమెరికన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్జున్. అదే రోజున భారత్కు తిరిగి వచ్చేశాడు అర్జున్. తమిళనాడులో అర్జున్ను అరెస్ట్ చేశారు ఇంటర్పోల్ అధికారులు. తిరిగి అమెరికాకు అప్పగించేందుకు ప్రారంభమైంది ఆ ప్రక్రియ. అయితే ఈ నేపథ్యంలోనే, ఈ క్రమంలోనే అసలు ఏం జరిగింది, నిఖితతో ఆయన ఆఖరిగా మాట్లాడింది ఎప్పుడు? ఎందుకంటే ఏ తండ్రికైనా వాళ్ళ బిడ్డలంటే అదే ప్రేమ, అదే మమకారం ఉంటుంది. అటువంటి బిడ్డకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన తర్వాత తన పిల్లకు, అంటే తన ఆడపిల్లకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన తర్వాత ఇక తన కూతురు లేదనే విషయం ఏ తండ్రైనా తట్టుకోగలడా? ప్రస్తుతం అదే పరిస్థితి ఆయనది.